నమస్కారం. సురేష్ పేరంపల్లి ఆస్ట్రాలజర్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి గ్రహ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రము, జ్యేష్ఠ నక్షత్రం వారు ఈ వృశ్చిక రాశి కిందికి వస్తారు. అలాగే నా, నీ, ను, యా, జ్యో అనే అక్షరాల పేర్లు గల వ్యక్తులు కూడా ఈ వృశ్చిక రాశి కిందికే వస్తారు. వృశ్చిక రాశి వారికి ఈసారి ఆదాయం 8, వ్యయము 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5గా ఉన్నది. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి గురుబలం ఉంది. ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి శని బలం లేదు. అర్ధాష్టమ శని నడిచినా ఈ సంవత్సరము వీరిని అంతగా ఇబ్బంది పెట్టదు. ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారు చేసే వృత్తి వ్యాపారాల్లో లాభాన్ని చూస్తారు. ఆర్థిక పరంగా లాభాన్ని పొందుతారు. ఇంట్లో అన్నదమ్ముల, కుటుంబ సభ్యుల యొక్క సహకారం పెరుగుతుంది. స్వల్ప వాహన ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది. సంఘంలో ఉన్నత స్థితి పొందుతారు. ఇంట్లో జీవిత భాగస్వామి యొక్క సహకారం కూడా పెరుగుతుంది. అర్ధాష్టమ శని ప్రభావం వల్ల ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన తగాదాల్లో, చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది. శత్రుపీడ పెరుగుతుంది. సంవత్సర ప్రారంభంలో అంటే మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. భూ వ్యవహారాలు, గృహ నిర్మాణ వ్యవహారాల్లో లాభాన్ని పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహం కుదిరే అవకాశం ఉంది. కుటుంబంలో సంతానం అభివృద్ధిలో ఉంటుంది. సంవత్సరం మధ్యలో అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో చీకాకులు, మనశ్చింత ఇబ్బంది పెడుతుంది. మానసిక అశాంతి పెరుగుతుంది. అనుకోకుండా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువులతో శత్రుత్వం ఏర్పడే అవకాశం ఉంది. అయినా మీ మాటనే నెగ్గుతుంది. నెలల్లో శుభకార్యాలు పెట్టుకుంటే సమస్యలు ఏర్పడతాయి. డబ్బు ఇబ్బంది ఏర్పడుతుంది. సంవత్సరం చివరిలో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో మళ్ళీ పుంజుకుంటారు. అన్ని పనులు కూడా పూర్తవుతూ ఉంటాయి. పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశం ఉంది. వృశ్చిక రాశిలోని విద్యార్థులకు ఈ సంవత్సరము సామాన్యంగా ఉంటుంది. చివర్లో మీరు చేసే నిర్లక్ష్యం వల్లనే ఫలితాలు తారుమారవుతాయి. కృషి, కష్టం ఎక్కువగా చేస్తే లాభాలు చూస్తారు. వ్యవసాయదారులకు పంటలు చేతికి వచ్చే సమయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. చేతికి లాభం వచ్చినా కానీ ఆ లాభాన్ని ఉపయోగించుకోవడంలో ఇబ్బంది పడతారు. వ్యాపారులకు ఈ సంవత్సరం అనుకూల సమయం కాదు. అనుకూల చిక్కులు ఏర్పడతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు ముందుకు సాగవు. ఇంతవరకు చేస్తున్న వ్యాపారం కూడా ఇబ్బందులకు గురవుతూ ఉంటుంది. స్థాన మార్పు అనేది జరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఈ సంవత్సరం కష్టకాలంగా ఉంటుంది. సంతృప్తి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. పై అధికారుల నుంచి వేధింపులు పెరుగుతాయి. ప్రమోషన్లు కోరుకునే వారికి ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అష్టమశని ప్రభావం పెరుగుతుంది. నూతన పదవుల ఆశ వల్ల ఉన్న పదవులు కోల్పోతారు. ప్రజల యొక్క మద్దతు, ప్రభుత్వాల యొక్క మద్దతు కూడా రాజకీయ నాయకులు కోల్పోతారు. ఈ సంవత్సరము గురుబలం ఉంది. శనిబలం మాత్రం లేదు. రాహుకేతువులు కూడా అనుకూలంగా ఉన్నారు. ప్రతి శనివారము వెంకటేశ్వర స్వామి వారి దర్శనము చాలా మంచి చేస్తుంది. సుందరకాండ పారాయణం చేస్తే అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. కాబట్టి సుందరకాండ పారాయణ చేయండి. శని త్రయోదశి నాడు శనీశ్వరునికి తైలాభిషేకం చేయడం, అలాగే శనీశ్వరుని ముందు నువ్వుల నూనె దీపం వెలిగించడం వల్ల ఈ అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది ఈ సంవత్సరము వృశ్చిక రాశి వారికి కలిగే గ్రహ ఫలితాలు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. నమస్కారం.